గిరిజనులకు న్యాయం చేయాలని పోరాడుతున్న సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమం రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అన్యాక్రాంతమైన భూములను గిరిజనేతర భూస్వాముల నుండి గిరిజనులకు అప్పగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఉద్దరాజరామం భవనంలో శుక్రవారం జరిగిన సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ముడియం నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా విచ్చేసిన బి బలరాం మాట్లాడుతూ, ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా సిపిఎం పార్టీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాలు గిరిజనుల భూముల కోసం, వారి న్యాయమైన హక్కులకు నిలబడి పోరాటాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఈ ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యలపై చిత్తశుద్ధితో, అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తున్న సిపిఎం పార్టీ నాయకులపై రౌడీ షీట్లు తెరవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజనుల సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించాలని, గిరిజనులకు చెందాల్సిన భూముల్ని గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పటికైనా ఈ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం మానుకోవాలని, లేని పక్షంలో గిరిజనుల పక్షంగా గిరిజనులకు న్యాయం జరిగేలా, చట్టాలు అమలు జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సమాయత్తమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, కె శ్రీనివాస్, జి రాజు, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా సిపిఎం పార్టీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాలు గిరిజనుల భూమి కోసం, న్యాయమైన హక్కుల కోసం నిలబడుతున్నాయి. ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఉద్యమాల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యల మీద చిత్తశుద్ధితోటి, అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ నాయకుల మీద ఈ ప్రభుత్వం రౌడీ షీట్లు తెరిచింది. ఇది చాలా అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు తెల్లం రామకృష్ణ గారు, అలాగే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అందుగల ఫ్రాన్సిస్ గారు, సిపిఎం పార్టీ జీలుగుమిల్లి మండల నాయకులు తెల్లం దుర్గారావు గారి మీద పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, మీరు పోలీస్ స్టేషన్లకు రండి అని నిత్యం ఫోన్లు చేస్తున్నారు, వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు. ఈ చర్యల్ని వెంటనే పోలీసు యంత్రాంగం మానుకోవాలని సిపిఎం పార్టీ సమావేశం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి గిరిజనేతర భూస్వాములు, పెత్తందారులు బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఇనుమూరులో గిరిజనులకు చెందాల్సినటువంటి భూమిని అక్రమంగా అనుభవిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది గిరిజనులకు చెందుతుంది అని గిరిజనులు శాంతియుతంగా అడిగితే రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అందరూ గిరిజనుల మీద దాడి చేశారు. గిరిజనులకు దెబ్బలు తగిలినాయి, వారికి చేతులు ఇరిగినాయి, తలలు పగిలినాయి. కానీ గిరిజనులకి అన్యాయం మీద మాత్రం ప్రభుత్వం స్పందించలేదు. గిరిజనుల మీదే తిరిగి అక్రమంగా 307 కేసులు, దారుణమైనటువంటి కేసులు పెట్టారు. గిరిజనేతర భూస్వాములు చట్టవిరుద్ధంగా పెడుతున్న కేసులన్నీ ప్రతిదీ గిరిజనుల మీద ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఇదేమన్యాయం? మరి గిరిజనేతరులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే గిరిజనులు పెట్టిన కేసుల్ని ఎందుకు టేకప్ చేయరు? వాటి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టరు? చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి, దారుణాలకు పాల్పడుతున్నటువంటి గిరిజనేతర భూస్వాముల్ని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు? రాష్ట్ర ప్రభుత్వం 5% మాత్రమే స్టైఫండ్ పెంచుతామని చేతులు దులుపుకుంది. అలా కాకుండా 30% స్టైఫండ్ పెంచి వారి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఆరోగ్యశ్రీలో చాలా వ్యాధుల్ని చికిత్స నుంచి తొలగించారు. దీనివల్ల పేదలకి అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులకి అవకాశం కల్పించి అవసరమైనటువంటి చికిత్సలు అందరికీ కూడా ఉచితంగా చేయమని విజ్ఞప్తి చేస్తాం.